హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇవాళ వీడియో ఏంటి అంటే మనం ఇంట్లోనే ప్యారలల్ లైక్ గ్లోని ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి. సో ఆ గ్లో ఎలా తెచ్చుకోవాలి అంటే నా దగ్గరనైతే ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ గురించి చెప్తూనే ఈ వీడియో. సో ఆ ప్రోడక్ట్ మన దగ్గర ఉండడం వల్ల మనం ఇన్స్టెంట్గా మన ఫేస్ని అనేది గ్లోగా చేసుకోవచ్చు అన్నమాట. అదేంటి అని అంటే మన పపాయ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అన్నమాట, విఎల్సిసి వాళ్ళది. ఇంకా లేట్ చేయకుండా అయితే ఫేషియల్స్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మన ఫేస్ పైన ఎలాంటి డర్ట్ ఏం లేకుండా ఫస్ట్ వాటర్తోనైతే మన ఫేస్ని వాష్ చేసేసుకోవాలి నీట్గా. సో ఈ ఫేస్ ప్యాక్లో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో 6 స్టెప్స్ని ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ అన్నమాట. సో క్లెన్జర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏదైనా ఫేస్ పైన ఉన్న డర్టీ పార్టికల్స్ అవన్నీ రిమూవ్ చేయడానికి అయితే మనకి క్లెన్జర్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఫేస్ని అయితే క్లెన్జింగ్ అయితే చేసేసుకోవాలి. మొత్తం క్లెన్జింగ్ చేసినాక ఒక 2 మినిట్స్ అయితే ఆగాలన్నమాట. సో 2 మినిట్స్ వెయిట్ చేసి ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి అని అంటే ఫేస్ స్క్రబ్ అన్నమాట. సో పపాయ ఫేస్ స్క్రబ్తోనైతే మనం స్క్రబ్ అయితే చేసేసుకోవాలి. స్క్రబ్బింగ్లో చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి సో అది మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా స్మూత్గా స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. స్క్రబ్బింగ్ అనేది ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. సో బాగా సేపు చేయకండి, మళ్ళీ లేదంటే స్కిన్ ఇరిటేషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లోగా చేసేసుకోండి. 5 మినిట్స్ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంకా 5 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. ఫేస్ వాష్ తర్వాత మనం ఇప్పుడైతే థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే కుకుంబర్ జెల్ అన్నమాట. సో ఈ కుకుంబర్ జెల్ అప్లై చేయడానికి మన ఫేస్ని అయితే నీట్గా తుడుచుకోవాలి. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఆ కుకుంబర్ జెల్ని అయితే మొత్తం ఫేస్కి అప్లై చేసేసేయాలి. జెల్ అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలి. ఇంకా జెల్ వాష్ చేయకుండానే 4th స్టెప్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో 4th స్టెప్ ఏంటి అంటే మసాజింగ్ క్రీమ్ అన్నమాట. సో మసాజింగ్ క్రీమ్తోనైతే మంచిగా మన ఫేస్ని, నెక్ని, ఫోర్హెడ్ని అంతా ఈ క్రీమ్తో అయితే మసాజ్ చేసేసుకోవాలి. చాలా స్లోగా అయితే మసాజ్ చేసేసుకోవాలి, ఫాస్ట్గా చేయకూడదు. ఇలా డాక్టర్స్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే మసాజ్ చేయండి ఫేస్ని. ఎందుకంటే ఫేస్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, అప్పుడు మన ఫేస్ అయితే గ్లో అవుతుంది. అలా పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ వెయిట్ చేయండి. మళ్ళీ తర్వాత నీట్గా వాష్ చేసేసుకోండి ఫేస్ని, ఎందుకంటే ఆయిలీ ఉంటుంది కదా. ఇంకా తర్వాతనైతే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అయితే మన ఫేస్ పై ఉన్న ట్యాన్ రిమూవల్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో మన ఫేస్ పై ఉన్న ట్యాన్ అయితే ఈ ఫేస్ ప్యాక్ రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా ఫేస్కి మొత్తం ఈ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మీ ఓపిక అలా ఇది మొత్తం డ్రై అంతసేపు ఉంచేసుకొని ఇంకా నీట్గా ఫేస్ అయితే వాష్ చేసేసుకోవడమే. ఇంకా నీట్గా ఫేస్ వాషెస్ చేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత, ఎందుకంటే మన 6th స్టెప్ వచ్చేసి మసాజ్ అన్నమాట, అంటే మాయిశ్చరైజర్తో మసాజ్ చేయాలి. సో మాయిశ్చరైజింగ్ ఉంటుంది కాబట్టి నీట్గా చేసుకోవాలి. ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అన్నమాట. సో ఆయిల్ ఫ్రీ కాబట్టి మనం జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో దీన్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు. మెల్లిగా స్మూత్గా మసాజ్ చేసేసుకుంటూ మీరైతే దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా అయిపోయింది. అంటే బిఫోర్ ఆఫ్టర్, అంటే ఫేస్లో ఉన్న ట్యాన్ కానీ అదంతా కొంచెం రిమూవ్ అయితే అయింది. అంతే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.